నమస్తే సి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలోని హెడ్లైన్స్. రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదు. రాష్ట్ర జలవనరుల మంత్రి రామానాయుడు. నన్నయ్య వీసీగా ప్రసన్నశ్రీ బాధ్యతల స్వీకరణ. ఘన స్వాగతం పలికిన అధ్యాపకులు, విద్యార్థులు. మిర్చి రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. వుషు పోటీల్లో మరింత ప్రతిభ చూపాలి. పోటీలు తిలకించిన గూడూరి, రావుతు, అజ్జిరపు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జేవీ సుందర్ని గెలిపించాలి. రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి ఉప్పులూరి పిలుపు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కూటమి నేతలతో హోటల్ లా హాస్పిటల్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశమై చర్చించారు. పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపించేందుకు కృషి చేయాలి అని సూచించారు. ఈ సందర్భంగా నిమ్మల మీడియాతో మాట్లాడుతూ పంటలకు ఇన్సూరెన్స్ చేయించాలి అని తెలియని వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. గుంటూరు మిర్చి యార్డులో పరామర్శ పేరుతో జగన్ రైతులపై దండయాత్ర చేశారని ధ్వసమెత్తారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు పరదల చాటున దాక్కున్న జగన్ పదవి కోల్పోయిన తర్వాత ప్రజల్లోకి రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదు కాబట్టి తమకు ఎన్నికల కోడ్ వర్తించదని చెబుతున్న జగన్ ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో అర్థం కావడం లేదని ఆక్షేపించారు. సీఎంగా ఉన్న సమయంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేకపోయాడని, చంద్రబాబు నాయుడు 20,000 ఇస్తేదానిని జగన్ 16,000కు తగ్గించారని అన్నారు. జగన్ చేసిన పాపాలు ప్రక్షాళన చేస్తూ కూటమి ప్రభుత్వం పాలన అందిస్తుంది అని వివరించారు. ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో రాజమండ్రి సిటీ, రాజానగరం, అనపర్తి రూరల్ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, నల్లమెల్లి రామకృష్ణారెడ్డి, గోరెంట్ల బుచ్చే చౌదరి, ముప్పిడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 100% స్ట్రైక్ రేట్తో మన విజయం ఏదైతే సాధించామో, అదేవిధంగా రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే రకమైనటువంటి మెజారిటీతో రాజశేఖర్ గారిని గెలిపించడానికి ఈవేళ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఖరిని కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు. ఈవేళ ప్రజలు కూడా గతంలో కూడా అంటే 2019లో కూడా ఇదే రకమైనటువంటి డ్రామా. ఎందుకంటే ఆయనకి ఏదైతే పేటీఎం బ్యాచ్ కానీ ఏదైతే ఆయన టీం ఏదైతే ఉందో మరి వాళ్ళే ముందు అంతా రిహార్సల్ అంతా చేస్తుంటారు. ఎందుకంటే అప్పుడు కూడా మేము చూసాం మామూలుగా ఏదైతే పాదయాత్రలో కూడా వాళ్ళే ఒక 30-40 మందిని వాళ్ళే సెట్ చేసుకుని ఆయన ఏదైతే పాదయాత్రలో చూసేవాళ్ళం, ఆయన నడుస్తూ ఉంటా వస్తుంటే వాళ్ళు ఏదో గట్టు మించి పరిగెత్తుకుంటూ వచ్చినట్టు, అదేవిధంగా ఏదో చెట్లుంటే ఒక 20 మందిని పైకెక్కించి వాళ్ళ జెండా ఊపుతున్నట్టు, అంటే ఇట్లాంటి ట్రిక్స్ చాలా. మళ్ళీ ఏదైతే ఇప్పుడు నిన్న కూడా చూశారు, మరి అనకూడదు కానీ పాపను కూడా తీసుకొచ్చి ఎట్లా అయితే చిన్న పాపతో కూడా ఏ రకంగా అయితే చెప్పించారు. అంటే ఇట్లా ఎక్కడెక్కడైతే ఉన్నారో ట్రైన్ చేసి ఆర్టిస్టులను పెట్టుకుంటూ అట్లా అటు బ్యాచ్ ఏదైతే ఉందో అట్లా చేశారో ఇప్పుడు కూడా దాని మీద కూడా చర్చ జరుగుతోంది. అంటే ఇటువంటి వాటినన్నింటినీ నమ్ముకుని ఆయన 5 సంవత్సరాలు పనిచేశాడు. మళ్ళీ ఇప్పుడు అధికారం పోయినా కూడా మళ్ళీ వాటినే నమ్ముకుని మళ్ళీ అధికారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పి ఈరోజు ప్రజలు కూడా దాని మీద కూడా డిస్కషన్ చేస్తున్నటువంటి పరిస్థితి నెంబర్ 1. రెండవది ఏదైతే ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు, మేము బట్టలు కూడా తీసి నిలబెడతాను లేదా బంగాళాఖాతంలో కలుపుతాను పోలీసుల్ని అని అంటూ ఉన్నారు. మరి నేను అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, మరి నీ 5 సంవత్సరాల పరిపాలనలో నీకు గుర్తుకు రాలేదా? ఎందుకంటే స్వయంగా నేను కూడా చూశాను. ఏదైతే మా ఇంటి దగ్గర న్యూస్ పేపర్ వచ్చేవాడైనా లేట్ అవుతుందేమో కానీ పోలీసు వాడు మాత్రం గేటు దగ్గరికి వాళ్ళకంటే ముందు ఉండేవాడు మా ఇంటి దగ్గర. నా 5 సంవత్సరాలు నేను ఒక శాసనసభ్యుడిని. అదేవిధంగా నేను నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు, ఏదో మేము డీజీపీకి రిప్రజెంటేషన్ ఇస్తాకి వెళ్ళాము, కనీసం రిప్రజెంటేషన్ కూడా ఎవరూ తీసుకోలేదు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఇంకా రిప్రజెంటేషన్ మీకు తీసుకోలేదు ఓకే మీరు చెప్తూ ఉన్నారు. యాక్చువల్గా నేను ఆ రోజు నన్నయ్య విశ్వవిద్యాలయ ఉపకులపతిగా మొట్టమొదటిసారి గిరిజన మహిళను నియమించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలని, తొలి గిరిజన మహిళా వీసీగా తాను బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉంది అని ఆచార్య సత్తుపాటి ప్రసన్నశ్రీ హర్షం వ్యక్తం చేశారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ నూతన వీసీగా ఆచార్య సత్తుపాటి ప్రసన్న శ్రీ బాధ్యతలను స్వీకరించారు.
విశ్వవిద్యాలయానికి వీసీ హోదాలో ఆచార్య ప్రసన్న శ్రీ తొలిసారిగా విశ్వవిద్యాలయానికి రావడంతో విశ్వవిద్యాలయ ఆచార్యులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ముందు విశ్వవిద్యాలయ చాళుక్య ద్వారం వద్ద ఉన్న నన్నయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తర్వాత ఎన్సీసీ వారి గార్డ్ ఆఫ్ హానర్ను స్వీకరించి వీసీ ఛాంబర్కు వచ్చి వేద పండితుల మంత్రోచ్చారణలో ప్రార్థనలతో వీసీ బాధ్యతలు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తాను సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం కోడల్ని అని, ఆ ప్రాంత విశ్వవిద్యాలయానికి వీసీగా రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. రిజిస్టర్ ఆచార్య జి సుధాకర్, విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు, ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు గారికి థ్యాంక్ యూ సార్. పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సార్. Deputy Chief Minister and a wonderful, a very dynamic person. And then Nara Lokesh Babu gariki, Honorable Minister of Education, and all those wonderful souls. నా ఈ జర్నీని ఇక్కడ వరకు తీసుకురావడానికి ఎంతమంది మీ టైంని వెచ్చించారో ఐ డోంట్ నో. పీపుల్ హూ ఆర్ బిహైండ్ ద సీన్, I thank you very much for choosing me to be here. I am grateful to you. మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నాకు అవకాశం ఉన్నంత వరకు నేను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తా. నా నుంచి మీకు మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం మటుకు ఎప్పుడు చేస్తా. ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చే ఈ ప్రస్థానంలో లైఫ్ ఈజ్ నాట్ ఈజీ అన్నది నాకు చాలా అర్థమైంది. సో అకాడమిక్గా ఎనీ టీచర్కి డ్రీమ్ ఏంటి అంటే వైస్ ఛాన్సలర్ అవ్వాలి అని అనుకోవడం. అది నార్మల్ కమ్యూనిటీ పీపుల్కి ఇట్ మే బీ ఎ డ్రీమ్, బట్ నాకు ఇట్ ఈస్ బియాండ్ డ్రీమ్. ఒక సాధారణమైనటువంటి గిరిజన మహిళకి చదువు కూడా ఎందుకు అన్న సమాజం నుంచి చదువుకుంటేనే మనం చదువు అన్నది ఎంఏలు, బిఏలు, ఆనర్స్లు, డిగ్రీలు కాదు సార్. ముందు మనిషి మనసుని అర్థం చేసుకోవడం. కూటమి ప్రభుత్వం చేతుల్లో రైతులు మోసగించబడుతున్నారని, గుంటూరు మిర్చి రైతుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ విమర్శించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా వైసీపీ ఉంది అని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు వెళ్లి మిర్చి యార్డులో పర్యటించి రైతుల కష్టాలు అడిగి తెలుసుకుని వారికి భరోసాగా నిలవడానికి పోరాటాలు సిద్ధమని ప్రకటించడంతో కూటమి ప్రభుత్వానికి కంగారు పుట్టి పాలకుల్లో అలజడి చెలరేగింది అని అన్నారు. మిర్చి రైతులు నష్టపోతున్నారని, వారికి ఇప్పటి వరకు కనీస మద్దతు ధర ప్రకటించలేదన్న విషయాన్ని ప్రపంచానికి తెలియచెప్పడానికి జగన్ అక్కడికి వెళ్తే అశేషంగా జనం తరలివచ్చారన్నారు. అతి తక్కువ కాలంలో ప్రభుత్వంపై వ్యతిరేకత రావడంతో ఆయన ఎక్కడికి వెళ్ళినా జనం గుండెల్లో ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ప్రభుత్వం నిద్రావస్థలో ఉంటే ప్రతిపక్షం సమస్యను ప్రజలకు చూపించాలి అని, వైఎస్ జగన్ ఇదే పని చేశారని, దీనిపై నిత్యం చేసే అబద్ధపు ప్రచారాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగించింది అని ఎద్దేవా చేశారు. మిర్చి రైతులకు న్యాయం చేసే వరకు వైసీపీ అండగా ఉంటుంది అని ప్రకటించారు. ప్రజల్ని ఏ విధంగా ఏమార్చాలని అబద్ధాలు ఆడుతున్నాడు. ఇవాళ నిజం కళ్ళెదురుగుండా కనపడుతుంది. మిర్చి రైతులు నష్టపోయారని ఇప్పటి వరకు ఉత్తరం ఎందుకు రాయలేదు? ఇవాళే ఉత్తరం రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ప్రతిపక్ష నాయకుడు అక్కడికి వెళ్ళారు కనుక, నిజాలు ప్రజలకు తెలిసాయే కనుక. అంటే ఉత్తరం రాసి చేతులు దులుపుకుంటే సరిపోద్దా? ప్రభుత్వం ఇంటర్ఫేర్ కావాలి, ఆ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. అప్పటి వరకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం మేలుకొని ప్రజాపక్షాన్ని పనిచేసే వరకు ప్రతిపక్షం ఎప్పుడూ కూడా మేలు కలుపుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు భద్రత కల్పించినా కల్పించకపోయినా అశేషమైన జనాలున్నారు. జనాల్లో జగనున్నారు, జనాల గుండెల్లో జగనున్నారు. ఇవాళ చూడండి, మొన్న విజయవాడ చూస్తే మీకు వెన్నులో వరకు పుట్టింది, గుంటూరు చూస్తే వెన్నులో వరకు పుట్టింది. ఇవాళ శ్రీకాకుళం వెళ్ళారు,
అక్కడ చూడండి జనాలు ఎలా ఉన్నారు. అంటే మీ చేతిలో మోసపోయిన, మీ మాటలు నమ్మి దగాపడిన ప్రజల్లో ఇంత తొందరలోనే చైతన్యం వచ్చింది, ఇంత అనతి కాలంలోనే వాస్తవాలు తెలుసుకున్నారు. ఎల్లకాలం మీరు మోసగించలేరు. ఈ రాష్ట్రాన్ని మీరు అంటున్నారు ఆ రోజు విధ్వంసం జరిగిందని. వ్యవస్థలన్నీ విధ్వంసం చేసి ఏ వర్గాలైతే ప్రభుత్వం మీద ఆధారపడి, ఏ వర్గాలైతే ప్రభుత్వ సహాయం చేత జీవన ప్రమాణాలు పెంచుకోవాలనుకున్నాయో వాటికి జరిగే నష్టం మీద కూడా అవగాహన కలిగి ఉన్నారు. ఆలోచించమని సందర్భంగా మనవి చేస్తూ, ఇప్పటికైనా రైతులను ఆదుకోవడం కోసం, రైతు లేనిదే ఈ రాష్ట్రం లేదు. ఈ రైతు అనేవాడు కష్టం తప్ప, కన్నీరు తప్ప మోసం ఎరిగినవాడు, మోసగింపబడ్డాడు తప్ప మోసం తెలియనివాడు రైతు. అటువంటి రైతుని మోసగించే మాటల నుంచి వాస్తవాలు తెలియజేయండి. అవసరం ఉన్నప్పుడు ఆదుకోండి. ప్రభుత్వ బాధ్యత అది. మీ బాధ్యతను మీరు విస్మరించి మీ బాధ్యతల నుంచి మీరు తప్పుకోవాలని మీరు చేసే ప్రయత్నం వల్ల అనేక మంది రైతులు ఇవాళ నష్టపోతున్నారు. ఆ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సందర్భంగా మనం చేస్తూ, ఇది ప్రత్యేకంగా నేను చెప్తున్నటువంటిది, ప్రత్యేకంగా మేము డిమాండ్ చేస్తున్నటువంటిది. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం వల్ల రైతు సోదరులకి ఇవాళ జరిగేటువంటి ప్రయోజనం ఇది కదా. నిజమైనటువంటి రాజకీయ నాయకుడు, పాలకుడు ఆలోచన అనేటువంటిది సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఏపీ స్టేట్ వుషు లీగ్ 2024-25 సబ్ జూనియర్ సీనియర్స్ విభాగం పోటీలు స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న చెరుకురి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్లో వుషు జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. రాష్ట్రంలో పలు జిల్లాల నుంచి హాజరైన వుషు క్రీడాకారులు ఉత్సాహంగా పోటీల్లో తలపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు రావుతూ సూర్యప్రకాశ్రావు తదితరులు పోటీలను తిలకించి క్రీడాకారుల ప్రతిభను కొనియాడారు. వారు మాట్లాడుతూ ప్రతి ఏటా ఇక్కడ వుషు పోటీలు నిర్వహిస్తున్న జిల్లా అధ్యక్షుడు అజ్జరపు వాసుని అభినందించారు. ప్రాచీన కళల్లో ఒకటిగా ఉన్న ఈ క్రీడకు ఒలింపిక్స్లో కూడా ప్రాధాన్యత ఉందన్నారు. ఇక్కడి నుంచి క్రీడాకారులు ఒలింపిక్స్కు వెళ్లి పథకం సాధించాలి అని ఆకాంక్షించారు. యువతులు, విద్యార్థినులు శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారయ్యేందుకు ఈ వుషు క్రీడ దోహదం చేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే క్రీడాకారులు మరింత ప్రతిభ ప్రదర్శిస్తారన్నారు. అజ్జరపు మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగిన ఈ పోటీలకు 250 మంది హాజరయ్యారని, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన వారు జాతీయ స్థాయి పోటీలకు వెళ్తున్నారన్నారు. ఫౌండర్, ఆర్గనైజర్ ముత్యాలరావు మాట్లాడుతూ చైనీస్ మార్షల్ ఆర్ట్స్కి చెందిన ఈ వుషు క్రీడ గుర్తింపు ఉందన్నారు. అనంతరం క్రీడాకారులను ప్రతిభను తిలకించి ఆశ్చర్యచకితులయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సుందర్రావు, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్న నేషనల్ గేమ్స్కి ఇది వన్ ఆఫ్ ద రికగ్నిషన్ గేమ్. ఇది మనకి సబ్ జూనియర్, సీనియర్ నేషనల్ జరుగుతాయి, నేషనల్ లెవెల్లోనే. అలాగే ఫెడరేషన్ కప్ జరుగుతుంది. స్పెషల్గా ఖేలో ఇండియా అనేది ఒక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్కీమ్. ఇది ఏంటంటే ఉమెన్ పవర్ని డెవలప్ చేయడం కోసం ఈ మార్షల్ ఆర్ట్స్ని ఉమెన్ నుంచి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి బాగా డెవలప్ అవ్వడం కోసం ఇతి ప్రాచీనమైనటువంటి ఈ క్రీడని ప్రోత్సహించినట్లయితే తప్పనిసరిగా మన దేశం రాబోయే రోజుల్లో ప్రపంచ స్థాయిలో ఒక ప్రముఖమైన గుర్తింపు క్రీడగా ఇది రాణించడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఇవాళ దీనికి సంబంధించినటువంటి ఈ రాష్ట్ర ముత్యాలరావు కానీ, అలాగే సుందర్రావు గారు, సెక్రటరీ నరసింహరావు గారు, అన్నిటికింత ప్రత్యేకించి ఏంటంటే రాజమండ్రిలో మా మిత్రుడు అజ్జరపు వాసు గారు చాలా బాధ్యత తీసుకొని పూర్తిగా మరి క్రీడల్ని ప్రోత్సహిస్తున్నందుకు నేను నిండు మనసుతో అభినందిస్తున్నాను. ఎంచేతనంటే ఇవాళ అలాంటి సహాయ సహకారాలు ఉంటేనే ఏ క్రీడకైనా రాణించగలుగుద్ది. అలాంటిది అతి ప్రాచీనమైన వుషు క్రీడని మరి ఇక్కడ ఈ కాంపిటీషన్ ద్వారా ఎన్నికైన వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ మరింత ఉన్నత స్థితిలోకి వెళ్ళి
మంచి మెడల్స్ సాధించాలని చెప్పి వాళ్ళందరికీ కూడా పార్టిసిపేట్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. శారీరకంగా కూడా మనకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగజేసే కళలు ఇవి. వీటిని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. గవర్నమెంట్ కూడా దీన్ని ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రతి కళాశాలలోనూ కూడా, అదేవిధంగా పాఠశాలలో కూడా కింద నుంచి కూడా వీటిని మనం ప్రోత్సహిస్తే రానున్న రోజుల్లో మన ఒలింపిక్స్ క్రీడల్లో మంచి మెడల్ సంపాదించే అవకాశం ఉంది. అదే కాకుండా మనకు ఉద్యోగ అవకాశాలు కూడా స్పోర్ట్స్ కోటాలో వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇలాంటి ఉత్తమమైన కళల్ని ప్రోత్సహిస్తూ దీన్ని ముందుకు నడిపిస్తున్న ఈ ఏపీ స్టేట్ విశ్వ ఆర్గనైజేషన్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ రానున్న రోజుల్లో మరింత ఘనంగా నిర్వహించాలని చెప్పి కోరుతూ అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ, మా మిత్రుడు ఎప్పుడు సహాయం కూడా అడగడు, వాసు తనంతటి తానే నిర్వహిస్తాడు. ఏ సహాయ సహకారాలు కావాల్సినా కూడా నేను రావు సూర్యప్రకాష్ రావు గారు కూడా అందిస్తామని చెప్పి హామీ ఇస్తూ, నిన్న ఈరోజు ఏదైతే స్టేట్ ఉషు క్రీడని ప్రారంభించామో, ఈరోజు మన డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు రావు సూర్యప్రకాష్ రావు చేతుల మీదుగా ఈరోజు ఈ ఉషు క్రీడను ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇది ఉమెన్స్, సబ్ జూనియర్, జూనియర్, సీనియర్స్ ఇంచుమించు సుమారు 250 మంది విద్యార్థులు ఈ క్రీడలో పాల్గొనడం జరిగింది. ఇది స్టేట్ వైడ్ కాంపిటీషను. దీని తర్వాత నేషనల్ కాంపిటీషన్ కూడా ఇక్కడ గెలుపొందిన వాళ్ళందరూ కూడా నేషనల్లో పార్టిసిపేట్ చేసి ఇది ఉంది. ఇది ఒలింపిక్స్లో చాలా ప్రాముఖ్యమైన క్రీడ. ఎందుకంటే మా కోరిక మన స్టేట్ నుంచి ఒలింపిక్స్కి ఖచ్చితంగా ఉషు ద్వారా కొంతమందిని పంపించి ఎలాగైనా సరే మన భారతదేశానికి మెడల్ తెప్పించాలనే ప్రయత్నంలోనే మేమందరం ఈ క్రీడని దగ్గరుండి ప్రోత్సహించడం జరుగుతుంది. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తనయుడు జీవీ సుందర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి ఉప్పులూరి దేవిశ్రీ ప్రసాద్ పిలుపునిచ్చారు. ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుందర్కు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి అని కోరారు. సుందర్ రూపొందించిన మేనిఫెస్టో ద్వారా నిరుద్యోగులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు చాలా మేలు జరుగుతుంది అని పేర్కొన్నారు. మాల, మాదిగ, దళిత సంఘాల పట్టభద్రులందరూ ఎన్నికల్లో సుందర్కు మద్దతుగా నిలవాలి అని కోరారు. ఈ నెల 27వ తేదీన జరిగే శాసనమండలి ఎన్నికల్లో సుందర్ ఖచ్చితంగా గెలిచి తీరుతారని అన్నారు. శాసనమండలిలో అందరి సమస్యలను ప్రస్తావించి పరిష్కరించే సత్తా ఉన్న సుందర్ను బలపరచాలి అని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారని, అదే స్ఫూర్తితో నేడు సుందర్ కూడా ముందడుగు వేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో మాల సంఘాల జేఏసీ నాయకులు రామారావు, లక్ష్మీపతి, జీవీ శ్రీరాజ్ తదితరులు పాల్గొన్నారు. జరగబోయేటటువంటి ఎన్నికల్లో దళిత సంఘాలన్నీ, మరి మాల సంఘాలు కానివ్వండి, మాదిగ సంఘాలు కానివ్వండి, అనేక దళిత సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జీవీ సుందర్ గారికి ఓటు వేసి ఆయన అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఈయన ఒక్కడే కాదు, ఈయన తండ్రి గారు గతంలో 2 సార్లు అమలాపురం నియోజకవర్గానికి ఎంపీగా చేశారు. ఆయన అనేక మందికి సేవ చేశారు. మరి అనేక సాహసోపేతమైనటువంటి చర్యలు చేపట్టారు. అనేక రోడ్లు, బ్రిడ్జిలు నిర్మాణానికి ఆయన మరి సహకరించారు. ఈ ప్రాంత ప్రజల్లో మరి చెరగని ముద్ర వేసుకున్నటువంటి హర్షకుమార్ గారు తనయుడిగా మనం అయితే ఈ యొక్క జీవీ సుందర్ గారిని గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి. అంతకుముందు మీరు వేరే వాళ్ళకు ఓట్లేసి గెలిపించారు, కానీ వాళ్ళు ఎటువంటి సేవ కూడా మీకు చేయలేదు. ఒక్కసారి ఆలోచించి ఈసారి మాత్రం జీవీ సుందర్ గారికి మీ యొక్క అమూల్యమైనటువంటి మొదటి ప్రాధాన్యత ఓటును ఆయనకి వేసి ఎమ్మెల్సీగా గెలిపించి కౌన్సిల్కి పంపి తద్వారా ఆయన ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అవన్నీ కూడా నెరవేర్చడానికి అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాము. ఇక్కడ ఆయన ఎటువంటి చేయలేనటువంటి వాగ్దానం ఇవ్వలేదు. ఇదేదో కుటుంబ ప్రభుత్వం కనుక మేము
సిక్సర్ ఇస్తున్నామని చెప్పేసి ఏదేదో చెప్పారు కానీ ఇంతవరకు చేయలేకపోయారు. అదేమనండి మా దగ్గర డబ్బులు లేవంటున్నారు. కానీ ఇక్కడ ఎటువంటి డబ్బులు అవసరం లేదు. ఈయన యొక్క మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయడానికి ఎటువంటి డబ్బులు అవసరం లేదు. ధవళేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల కళాశాలలో చదువుతున్న 10 ఇంటర్ విద్యార్థినులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కండవెల్లి లక్ష్మి భరోసా ఇచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినులకు అట్ట, పెన్నులు, హాల్ టికెట్, పౌచ్, పరీక్షా సామాగ్రి కిట్ను పంపిణీ చేసి విద్యార్థినులను ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఏ వాణికుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఖండవెల్లి లక్ష్మి మాట్లాడుతూ విద్యార్థినుల తల్లిదండ్రులు ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి ఇక్కడ చదివిస్తున్నారని, మీరంతా బాగా చదివి తల్లిదండ్రులకు చదువుకున్న పాఠశాలలకు పేరు ప్రతిష్టలు తేవాలి అని ఆకాంక్షించారు. ప్రిన్సిపల్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు మీ మంచి కోసమే అన్ని విషయాలు చెబుతారనే వాటిని అర్థం చేసుకుని ముందుకు సాగితే భవిష్యత్ బంగారుమయం అవుతుందన్నారు. విద్యార్థినులు పరీక్షలు రాయడానికి అవసరమైన సామాగ్రి అంతా అందజేస్తున్నామని తెలిపారు. ప్రిన్సిపల్ వాణికుమారి మాట్లాడుతూ ఖండవెల్లి లక్ష్మి విద్యార్థులను ప్రోత్సహించడానికి ఎల్లప్పుడూ ముందుంటున్నారని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ జీవి లలితకుమారి, శైలజ, ప్రసన్నారాణి, గీత, హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు కండవెల్లి బేబీ, సిర్రా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మేడం గారితో ఒక మాట చెప్పాను. ఎందుకంటే నేను ఒక పేద కుటుంబంలోంచి వచ్చిన దాన్ని. ఇంకో నా సిస్టర్ గురుకుల బాలికల పాఠశాలలోనే 10th వరకు కూడా తను 9th వరకు చదువుకుంది. తర్వాత 10th క్లాస్ దివాన్షేరు స్కూల్లో చదివింది. ఎంఏ ఆర్థోపెడిక్ మెడిసిన్ చేసింది. ఇప్పుడు హాస్పిటల్లో కూడా చేస్తుంది. అది మేము దృష్టిలో పెట్టుకొని ఈ గురుకుల బాలికల పాఠశాల అంటే నేను చాలా ఇంట్రెస్ట్ పెడతాను. ఎందుకంటే ఇందులో పేద విద్యార్థులే ఎక్కువగా చదువుతారు. అందుకని నా ఫ్యామిలీ తరపు నుండి మేము 3 అక్కా చెల్లెళ్ళం కలిసి ఈ పరీక్షా సామాగ్రి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th క్లాస్కి ఇవ్వాలని డిసైడ్ చేసి మేము ఇప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఎప్పుడని మేడం గారిని అడిగినప్పుడు మార్చి 1 నుంచి అని చెప్పడం జరిగింది. మార్చి 1 నుంచి కాబట్టి ముందుగా అడ్వాన్స్గానే ఇవ్వాలని ఈరోజు మేము ఈ కార్యక్రమం తలపెట్టడం. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉన్నది కానీ రాజకీయ నాయకులకి అర్హత అది ఉండదు. కానీ హ్యూమన్ రైట్స్ ఏపీ చైర్మన్గా నేను వచ్చి పరీక్షా సామాగ్రిని మీకు బహుకరించాలని ప్రేమతో ఈరోజు మేడం గారు రిక్వెస్ట్ చేస్తే ఈరోజు టైం ఇచ్చారు. అందుకు కనుక మీకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బాగా చదువుకొని తల్లిదండ్రులకు, ఇటు గ్రామానికి, ఇటు మీరు చదువుకుంటున్న హాస్టల్కి మంచి పేరు తేవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈరోజు గురుకుల పాఠశాల భూమూరులో కండవల్లి లక్ష్మి గారు మన శ్రేయోభిలాషులు, అలాగే మనకు సుపరిచితులు. చాలాసార్లు మన స్కూల్కి, కాలేజ్కి విజిట్ చేశారు, మనని ప్రోత్సహిస్తారు, అలాగే ఎప్పుడూ మీ శ్రేయస్సును కోరుకుంటారు. అది చాలా అరుదుగా ఉంటుంది. చాలామంది ఫాల్ట్ ఫైండింగ్గానే వ్యవహరిస్తారు ఎక్కడైనా విజిట్కి వచ్చినప్పుడు. కానీ మంచి చెడుని ఈక్వల్గా ఆవిడ చెప్పడం జరుగుతుంది. మేము కూడా కొన్ని సర్దిద్దుకున్నాము. అలాగే చాలా కొద్ది సమయంలోనే మా మధ్య స్నేహం అనేది కుదిరింది. మెయిన్గా అది మీ అందు ప్రేమతోనే ఆవిడ. ఎందుకంటే అందరూ బాగుండాలి, ఎస్సీ గురుకులాలు బాగుండాలి, ఆ పిల్లలందరూ మంచిగా పైకి రావాలనేది ఆమె ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ వాట్ యు ఆర్ గివింగ్ టు మీ అండ్ మై చిల్డ్రన్. థ్యాంక్ యూ వెరీ మచ్. బవ్ వావ్ పెట్ షాపీ స్పా సమర్పణ ఈ నెల 23వ రాజమండ్రి బ్రీడ్ ఛాంపియన్షిప్ సీజన్ 2 హేవ్లాక్ షో నిర్వహిస్తున్నట్లు బవ్ వావ్ పెట్ షాపీ స్పా నిర్వాహకులు తరుణ్ కలీం చెప్పారు. ఉభయ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుండి డాగ్స్ షోకి వస్తున్నాయని అన్నారు. గత సీజన్ 1 నిర్వహించిన జేఎన్ రోడ్డు ద్వారా గ్రౌండ్స్లో 23 మధ్యాహ్నం 4 గంటల నుండి షో జరుగుతుంది అని తెలిపారు. డాగ్ షో నిర్వహిస్తున్న దారా గ్రౌండ్స్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో తరుణ్ మాట్లాడుతూ రాజమండ్రి బ్రీడ్ ఛాంపియన్షిప్ సీజన్ 1కి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది అని అన్నారు. ఇటీవల చెన్నైలో కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా నిర్వహించిన డాగ్ షోకి హాజరు కాగా రాజమండ్రి బ్రీడ్ ఛాంపియన్షిప్ అద్భుతంగా నిర్వహించామని,
అక్కడి వారు కితాబిచ్చారని అన్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని సీజన్ 2 మరింత గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నామన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు వారధిగా హేవ్లాక్ బ్రిడ్జి నిలిచింది అని, తాము నిర్వహిస్తున్న డాగ్ షో ఉభయ తెలుగు రాష్ట్రాలకు వారధిగా నిలవాలి అని హేవ్లాక్ షోగా నామకరణం చేశామన్నారు. 50 రకాల డాగ్స్, క్యాట్ బ్రీడ్లు పాల్గొంటాయి అని తెలిపారు. సమావేశంలో శ్రీను, నాగేంద్ర, నాని, దీపక్, అఖిల్, బాజీ పాల్గొన్నారు. నా పేరు తరుణ్ అండి, బవ్వా పెట్ షాప్ ఓనర్ని. గత ఏడాది మనం ఫిబ్రవరిలో చేసుకున్న రాజమండ్రి బ్రీడ్స్ ఛాంపియన్షిప్ సీజన్ 1 చాలా బిగ్ సక్సెస్ చేసినందుకు ముందుగా అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. అదేవిధంగా ఈ ఇయర్ కూడా ఫిబ్రవరి 23 ఆదివారం రాజమండ్రి బ్రీడ్స్ ఛాంపియన్షిప్ సీజన్ 2 హేవ్లాక్ షో అని పెట్టడం జరిగిందండి. హేవ్లాక్ షో అని ఎందుకు పెట్టడం జరిగిందంటే, మన రాజమండ్రికి అదొక మెయిన్ పిల్లర్ లాగా మనకి 2 ఊర్లకి ఎలాగైతే కలుపుతుందో, మనం రాజమండ్రి ప్రజలు కూడా బయట ఎవరు వచ్చినా సరే అంతే ఇదిగా కలిసి ఉంటామనే సింబాలిక్గా ఉంటుందని చెప్పి హేవ్లాక్ అనే పేరు పెట్టడం జరిగిందండి. అంటే ఈ పేరు ఎందుకు పెట్టానంటే, మొన్న చెన్నై డాగ్ షోకి వెళ్ళాను. అక్కడ ఒకటే మాట అడిగారు, అంటే కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా వాళ్ళు పెట్టిందంతా కూడా డాగ్ షో చాలా హై రేంజ్లో వేరేలా ఉంటాయి, మనం పెట్టింది ఇక్కడ పెట్ షో. సో ఒక పెట్ షో గురించి చెన్నై కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా షోకి వెళ్ళినప్పుడు నన్ను రాజమండ్రిలో చాలా అద్భుతంగా మీరు షో చేశారంట కదా అని అడిగారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో అప్పుడు ఈ విధంగా ఇంకా గ్రాండ్గా చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు సీజన్ 2 అనేది కూడా పెట్టడం జరుగుతుందండి. ఇందులో వచ్చేసరికి మనకి డాగ్స్ అండ్ క్యాట్స్, అంటే డాగ్స్, క్యాట్స్ 2 కూడా జరుగుతాయండి. సుమారుగా 50 రకాల డాగ్స్ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మనకి బయట నుంచి అంటే ఇంతకుముందు మనకి ఒరిస్సా, హైదరాబాద్, తెలంగాణ ఈ సైడ్ నుంచి కూడా చాలా వచ్చాయి. బట్ ఇప్పుడు మన కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా కొన్ని ఛాంపియన్షిప్ అంటే ఇండియన్ ఛాంపియన్ అయిపోయిన డాగ్స్ కూడా మనకి ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. సో మనకి ఇందులో వచ్చేటప్పటికి ఇందులో నెగ్గిన డాగ్స్కి ఏదైతే ఉందో అప్ టు 50,000 అంటే 50,000 రూపాయల వరకు కూడా క్యాష్ ప్రైజ్ అనేది ఉంది. ఇందులో నెగ్గిన వాటికి ట్రోఫీస్తో పాటు మనం ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో గోవుల అక్రమ రవాణాను అరికట్టాలి అని శ్రీ భారత్ శక్తిపీఠం అధ్యక్షులు, హిందూ మహాసభ దక్షిణ భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ భారత్ నంద మహారాజ్ పేర్కొన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం విచ్చేసిన ఆయన జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలైన శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుండి కాకినాడ, రాజమండ్రి, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలుపుకొని విజయవాడ మీదుగా ఇతర రాష్ట్రాలకు అక్రమంగా గోవుల అక్రమ రవాణా జరుగుతుంది అని తెలిపారు. ఈ సంఘటనలపై పోలీసులు అక్రమ రవాణా వ్యాపారులపై కేసులు పెట్టినా కూడా ఈ వ్యాపారం ఆగడం లేదన్నారు. దీనికి కారణం ఏమిటి అనే దానిపై పోలీసులు దృష్టి సారించాలి అని సూచించారు. గోవుల అక్రమ రవాణాలను అరికట్టకపోతే పాకిస్తాన్లో లీటర్ పాలు 120 రూపాయలకు అమ్ముతారని, అదే పరిస్థితి మన భారతదేశంలో కూడా వస్తుంది అని ఆందోళన వ్యక్తం చేశారు. ఓం భారత్ శక్తిపీఠం అధ్యక్షులు, హిందూ మహాసభ దక్షిణ భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ, 12 సంస్థల గౌరవ అధ్యక్షులు భారతానంద మహారాజ్, విశాఖపట్నం జిల్లాకు చెందిన పలువురు సాధు పొంగవులు, రాజమండ్రి జిల్లాకు సంబంధించిన సోషల్ సర్వీస్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. హరి ఓం. ప్రియా హిందూ బంధువులందరికీ కూడా మీ యొక్క ఓం భారత్ శక్తిపీఠం మీ భారతానంద మా ప్రేరణ శిష్యులు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ఏదైతే తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ రాజమండ్రి సమీపాన్ని ఉన్నటువంటి మన యొక్క ఎస్పీ గారి ఆఫీస్కి మేము ఎందుకు వచ్చామంటే, గోమిత్ర ఫౌండేషన్ సంస్థ ఏదైతే ఉందో కొన్ని సంవత్సరాలుగా గోవుల్ని రక్షిస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఏదైతే మన యొక్క ఉత్తరాంధ్ర నుంచి, ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి ఏ అయితే అక్రమ గో రవాణా ఉందో అది రాజమండ్రి మీదగానే వెళ్తుంది. కాబట్టి రాజమండ్రి మీద నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్న ఇతర రాష్ట్రాలు తరలిపోతున్నాయి. ఇప్పటికే ఏవైతే మనకి మన జాతీయ గోవు ఉంటుందో, ఈ యొక్క జెర్సీ ఆవు కాకుండా ఈ యొక్క ఆవు యొక్క సంతతి తగ్గిపోయింది. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆవుల్ని కానీ కాపాడుకోకపోతే ఇప్పటికే క్యాన్సర్ అనేది పెరిగిపోయింది. ఈ పెరిగిపోవడం వల్ల ఆవేగం లేకపోతే పాకిస్తాన్లో ఎలాగైతే లీటర్ 120 రూపాయలకు కొంటున్నామో అదే పరిస్థితి భారతదేశానికి వస్తుందంటే ఇందులో సందేహం లేదు. కాబట్టి గోవులు రక్షించుకోవడం మా యొక్క లక్ష్యం. కాబట్టి మా యొక్క గోమిత్ర ఫౌండేషన్ మరియు ఓం భారత్ శక్తిపీఠం 2 సంయుక్త ఆధ్వర్యంలో మేము ఎస్పీ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాము. కాబట్టి మీడియా వారు కూడా మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, మళ్ళీ వదిలేస్తున్నారు. అలాంటప్పుడు కేసులు పెట్టడం ఎందుకు? అసలు ఇక్కడ రాజకీయ నాయకులు వైఫల్యం ఉందా, లేకపోతే పోలీస్ శాఖ వైఫల్యం ఉందా, లేకపోతే అసలు ఏంటి?
ఎవరు ఇందులో అసలు పెద్దను చెలాయిస్తున్నారు, ఎవరు అసలు పెద్ద దొంగ అనేది తేల్చాలని చెప్పి మేము ఎస్పీ గారిని అడగడానికని వచ్చాం. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి సందర్భంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సంస్థ సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్హెచ్ఆర్పి ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు చేసిన అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. కొన్ని దశాబ్దాల క్రితం భారతదేశంలోకి విద్వేషకర విధ్వంసకర ఎడారి మత ఛాందసవాదులు ప్రవేశించి మన దేశపు దేవాలయాలను సంపదలను కొల్లగొట్టి హిందువుల ధన మాన ప్రాణాలను హరిస్తూ ఉన్న రోజులలో ఆ ముష్కరుల నుండి కాపాడడానికి జిజియాబాయ్ అనే గొప్ప తల్లి భరతమాత మెచ్చే ముద్దుబిడ్డకు జన్మనిచ్చిందన్నారు. ఆయనే మహారాజా ఛత్రపతి శివాజీ అన్నారు. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా సంజయ్ ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు చేసి అనంతరం హిందూ చైతన్య వేదిక రాజమహేంద్రవరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. హిందూ చైతన్య వేదిక జిల్లా కన్వీనర్ పట్నాల సూరిబాబు, జిల్లా కన్వీనర్ రిషి, సంజయ్, కర్రీ శ్రీనివాస్, లలిత్ జైన్, సత్య, ధర్మవీర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ముందు బిడ్డైనటువంటి మన ఛత్రపతి శివాజీ గారు, అదేవిధంగా మరాఠీ జాతి యొక్క మాణిక్యమైన అలాగే ఆయన జన్మదిన సందర్భంగా నేను జయంతి అని మాట్లాడలేదు. ఎందుకంటే చనిపోయిన వారికి మనం ఉపయోగించేటటువంటి మాట జయంతి. కానీ ఛత్రపతి శివాజీ హిందూ మతం ఉన్నంత వరకు బ్రతికే ఉన్నాడు. కాబట్టి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు మాత్రమే మనం చెప్పాలి. భరత మాత స్త్రీ యొక్క నుదుటిన సింధూరం ఉన్నంత వరకు కూడా ఛత్రపతి శివాజీ జీవించే ఉంటాడు. అలాంటి ఛత్రపతి శివాజీ కన్నా వీర నారి మన భరత మాతకు మరో మాత అని చెప్పేటటువంటి జిజియాబాయి గురించి మనం చెప్పుకోవాలండి. ఒక స్త్రీ ఖచ్చితంగా దేశాన్ని సమృద్ధిగా ఉంచాలన్నా కాపాడాలన్నా 1000 మంది మగాళ్ళకి ఒక్క స్త్రీ పెట్టుగా ఉండగలదండి. అలాంటి స్త్రీమూర్తే మన జిజియాబాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదు, రాష్ట్ర జలవనరుల మంత్రి రామానాయుడు. నన్నయ్య వీసీగా ప్రసన్నశ్రీ బాధ్యతల స్వీకరణ, ఘన స్వాగతం పలికిన అధ్యాపకులు, విద్యార్థులు. మిర్చి రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. వుషు పోటీల్లో మరింత ప్రతిభ చూపాలి, పోటీలు తిలకించిన గూడూరి, రావుతు, అజ్రపు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జేవీ సుందర్ని గెలిపించాలి, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి ఉప్పులూరి పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ ప్రసారమయ్యే సీ న్యూస్ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.